మూడు 125cc స్కూటర్లు అవే మనకి ఎవర్ గ్రీన్ సుజుకి యాక్సెస్ 125, అలాగే టీవీఎస్ జూపిటర్ 125cc, యాక్టివా 125cc వెహికల్స్. షోరూమ్స్కి వెళ్ళి అన్నీ కనుక చూసారంటే ఖచ్చితంగా ఒక్క వెహికల్ కూడా మీరు కొనలేరన్నమాట. అంత కన్ఫ్యూజ్ చేస్తాయి మిమ్మల్ని. ఎందుకంటే వీటి ఫీచర్స్, స్పెసిఫికేషన్స్, డిజైన్స్ అన్నీ కూడా ఈ 2025లో నువ్వా నేనా అన్నట్లు ప్రతి కంపెనీ ఇనిషియేటివ్ తీసుకొని తయారు చేశారు. సో అందుకోసమే ఈ చిన్న వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియోలో మీకు నేను హెల్ప్ చేస్తాను. ఏదో ఒక వెహికల్ తీసుకోవడానికి ఎక్కడో ఒక పాయింట్ ఉంటుందన్నమాట మీ మైండ్లో, దాన్ని టచ్ చేసైనా మీకు ఒక క్లారిటీ ఇస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న వీడియో, తక్కువ టైంలోనే నేను కంప్లీట్ చేసి ఒక క్లారిటీ అయితే ఇస్తాను. ఇలాంటి మంచి వీడియోస్ ఎప్పటికప్పుడు పొందాలంటే ప్లీజ్ గైస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు అయితే ఒక 90,000 మంది సబ్స్క్రైబర్ దాకా వచ్చామంటే మీ సపోర్ట్ వల్లే. ఎవరైనా చేయకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఫస్ట్ అయితే యాక్సెస్ గురించి చూద్దాం. యాక్సెస్ మనకి లుక్స్ గురించి మాట్లాడుకుంటే ఇది కొంచెం అర్బన్ అండ్ క్లాసిక్ స్టైల్లో అయితే ఉంటుంది. లైట్గా వింటేజ్ టచ్ అయితే ఇచ్చారనమాట. చూడటానికి బాగుంది వెహికల్. ఈ డిజైన్ మీరు ఇష్టపడే వాళ్ళు అయితే మాత్రం ఐ థింక్ మీకు నచ్చుతుంది యాక్సెస్ 125cc. ఇక పవర్ అండ్ టార్క్ గురించి మాట్లాడుకున్నట్లయితే 10.2 Nm ఆఫ్ టార్క్ 5000 RPM దగ్గర ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే 8.4 bhp పవర్ తోటి అయితే వస్తుందన్నమాట. మనకి సుజుకి ఎకో పర్ఫార్మెన్స్ మోడ్ ద్వారా సుపీరియర్ రైడ్ క్వాలిటీ మీరు థ్రాట్లు ఓపెన్ చేసిన ప్రతిసారి అందుతుంది. ఈ వెహికల్ నేను రైడ్ చేశాను. రైడ్ చేసినప్పుడు లాస్ట్ టైంతో పోల్చుకుంటే ఇప్పుడు మనకి 5000 RPM దగ్గరే 10.2 Nm ఆఫ్ టార్క్ని ప్రొడ్యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది 106 kgs ఉండటం వల్ల వెహికల్ చాలా స్పీడ్గా మనకైతే పికప్ అందుకుంటుంది. అలాగే మంచి మైలేజ్ కూడా ఆఫర్ చేసే విధంగా దీని ట్యూనింగ్ అయితే జరిగింది. రిఫైన్ ఉంది, స్మూత్ ఉంది, మీకు నచ్చుతుంది. దీని యొక్క మైలేజ్ వచ్చేసరికి మీకు 50 కిలోమీటర్ల హైవే మీద 45 కిలోమీటర్లు సిటీలో అయితే వస్తుందన్నమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ వెహికల్ స్టాండర్డ్ వేరియంట్ వచ్చేసరికి 1,15,000 రూపాయల దగ్గరలో లభిస్తుంది అప్రాక్సిమేట్లీ. ఆన్ రోడ్ ప్రైస్ చెప్తున్నాను. అలాగే TFT కలర్ కన్సోల్తో తీసుకొచ్చారనమాట. కొత్తగా స్కూటర్ లైనప్లోనే అండ్ అసలు మోటార్ సైకిల్ లైనప్లోనే సుజుకిలో మనకి కలర్ TFT క్లస్టర్ తెచ్చారు. సో ఇది వచ్చేసరికి మీకు 1,33,34,000 రూపాయల దాకా ఉండొచ్చు అప్రాక్సిమేట్లీ. ఇక మిగిలిన స్కూటర్ల గురించి మాట్లాడుకున్న తర్వాత నేను కంక్లూజన్ మీకు లాస్ట్లో అయితే ఇస్తాను. నెక్స్ట్ టీవీఎస్ జూపిటర్ 125cc వెహికల్. ఇది 2025లో రీసెంట్గానే డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్స్ SXC స్మార్ట్ X కనెక్ట్ వేరియంట్లోకి వచ్చేసింది అనమాట. సో చూడటానికి అయితే మాత్రం కిక్ రాడ్ తోటి వెహికల్ డ్యూయల్ టోన్ ఫినిషింగ్లో చాలా ప్రీమియంగా కనిపిస్తూ ఉంది. క్రోమ్ యాక్సెన్స్ తోటి సిటీలో నడిపించుకోవడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ సఫిషియంట్ సీట్ కంఫర్ట్, అలాగే అండర్ సీట్ స్టోరేజ్, లైఫ్ ఈజీ ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. గుర్తుపెట్టుకోండి, నేను కొన్ని పాయింట్స్ గురించి గట్టిగా నొక్కి చెప్తున్నాను అంటే అవి పక్కన లేవని అర్థం. ఇక్కడ మనకి 5.1 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ని ఫిల్ చేసుకోవడం కోసం బండి దిగాల్సిన అవసరం లేదన్నమాట. ఇది చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ప్రతిసారి మీరు పెట్రోల్ బంకుకి వెళ్ళినప్పుడు దిగి బ్యాక్ సైడ్కి వెళ్ళి కీ ఓపెన్ చేసి లేదంటే ఇదంతా ఉండదన్నమాట. సో ఇది చాలా బాగుంటుంది. అలాగే ఇక అండర్ సైడ్ స్టోరేజ్ కూడా ఆల్మోస్ట్ 33 లీటర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. చాలా పెద్ద స్పేస్ అన్నమాట. 2 హెల్మెట్లు ఈజీగా పడతాయి. మీ గ్రాసరీస్, మీ ఎసెన్షియల్స్ని ఈజీగా పెట్టుకొని క్యారీ చేయొచ్చు అనమాట. ఇంకా ఇంజన్ గురించి మాట్లాడుకున్నట్లయితే 10.5 Nm టార్క్ 4,500 RPM దగ్గర ప్రొడ్యూస్ అవుతుంది. సో అలాగే 8.1 bhp పవర్ తగ్గుతుంది, టార్క్ ఎక్కువ ఉంటుంది. అండ్ వెహికల్ నడిపినప్పుడు నాకేమనిపించిందో తెలుసా, చాలా స్మూత్ ఉంది అండ్ వెరీ రిఫైన్డ్ అయితే ఉంది. అంటే కామ్గా తన పని తాను చేసుకొని పోతుంది అనమాట. అండ్ వెహికల్ మీద ఎక్కి కూర్చున్నప్పుడు బ్రాడ్ సీట్ అయితే ఉంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే నాకు నచ్చిన విషయం, ప్రైస్ అయితే మాత్రం చాలా తక్కువలో బెటర్గా అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. స్పెసిఫికేషన్స్ సో స్మార్ట్ X కనెక్ట్ వేరియంట్లో బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది. అంటే రైడర్ ఐగో వేరియంట్లో ఉన్నటువంటి కన్సోల్ తీసుకొచ్చి పెట్టారు. సో బాగుంది వెహికల్ అయితే మాత్రం ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. సో దీని యొక్క ప్రైజింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఇది 1,12,000 1,13,000 రూపాయలతో బేస్ స్టార్ట్ అవుతుంది. హై ఎండ్ వచ్చేసరికి మీకు ఆల్మోస్ట్ 1,23,000 రూపాయల వరకు ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక మైలేజ్ వచ్చేసరికి ఇది మీకు ఈజీగా సిటీలో అయితే మాత్రం 50 కిలోమీటర్లు, హైవే మీద అయితే మాత్రం ఒక 53-54 కిలోమీటర్ల దాకా పొందే అవకాశం అయితే ఉంది. కొన్ని లైఫ్ ఈజీ ఫీచర్స్ కోసం సిటీలో నడిపించుకోవడానికి ఒక ప్రీమియం వెహికల్ కనుక చూస్తున్నట్లయితే ఐ థింక్ దీని మీద ఒక లుక్ వేయచ్చు. ఫైనల్లీ మనం మాట్లాడుకోవాల్సింది హోండా యాక్టివా 125cc వెహికల్. 2025లో దీని యొక్క హైలైట్ ఏంటో తెలుసా, 4.2 ఇంచెస్ కలర్ క్లస్టర్గా అయితే తీసుకొచ్చారనమాట. ఇన్ఫర్మేషన్ అయితే చాలా మంచిగా ప్రొవైడ్ చేస్తుంది. ఫీచర్స్ కూడా కొంచెం పెంచారు. బట్ ఇంకా ట్రెడిషనల్ లుక్లోనే ఇంకా ఆ ట్రెడిషనల్ ఫీచర్స్నే ఉంచారనమాట. అండర్ సీట్ స్టోరేజ్ 18 లీటర్లు అంటే అది పక్కనున్న వేరియేషన్తో పోల్చుకున్నాడు కదా తక్కువే. బట్ ఇక్కడే మీరు చూసుకోవాల్సింది మీ లైఫ్ రిక్వైర్మెంట్స్ ప్రకారం సిటీలో రైడ్ చేస్తూ గ్రాసరీస్ కోసం ఇంట్లో మీరు లేడీస్కి ఇస్తూ ఒకవేళ కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే ఈ వెహికల్ యొక్క వెయిట్ 111 kgs. అలాగే అండర్ సీట్ స్టోరేజ్ కూడా తక్కువ. బట్ మీకు వచ్చేసరికి 10.5 Nm ఆఫ్ టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది.
5000 RPM దగ్గర. అలాగే 8.3 bhp పవర్ను కూడా ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. పవర్ అండ్ టార్క్ అయితే డీసెంట్ ఉంటుంది. ఇంజన్ అయితే మాత్రం చాలా స్మూత్ ఉంటుంది, చాలా రిఫైన్డ్ ఉంటుంది అండ్ చాలా ట్రస్టింగ్ ఇంజన్, రిలయబుల్ ఇంజన్ అన్నమాట. ఇంట్లో అలా పడి ఉంటుంది, వాడుకోవాలి ఎక్కువ రోజులు, ఆ తర్వాత మళ్ళీ అమ్ముకోవాలి అనుకుంటే ఐ థింక్ రీసేల్ వాల్యూ కోసం అయితే యాక్టివా 125 అయితే ఒకసారి టచ్ చేయండి. సో దీని యొక్క హై ఎండ్ వేరియంట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 1,29,000 రూపాయల దాకా వెళ్ళింది. స్టాండర్డ్ వచ్చేసరికి మీకు ఆల్మోస్ట్ 1,18,000 1,17,000 రూపాయల దగ్గరలో మీకు లభిస్తుంది. మైలేజ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇది అంతే, 45 kmpl మైలేజ్ అయితే మాత్రం మీకు ఆల్మోస్ట్ 45 to 50 ఇస్తుంది. సో 50 అనేది అకార్డింగ్ టు యువర్ రైడింగ్ స్టైల్ హైవే మీద అయితే లభిస్తుంది. సిటీలో అయితే మాత్రం 45 kmpl దాకా వస్తుంది అనమాట. ఇక ఫైనల్గా ఈ వెహికల్స్లో ఏ వెహికల్ మనం కొనుక్కోవాలి, ఏ వెహికల్ మీకు సూట్ అవుతుందని దాని గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే నేను అందిస్తాను. సో మీరు చూస్తుంది లేడీస్ అయి ఉండొచ్చు, లేదంటే మీ యొక్క ఇంట్లో మీ లవబుల్ ఫ్యామిలీ మెంబర్స్కి లేడీస్కి కొనిపించే దాని గురించి చూస్తున్నట్లుగా అయితే ఐ థింక్ బెస్ట్ ఆప్షన్ వచ్చేసరికి మీకు సుజుకి యాక్సెస్ 125 అయితే సజెస్ట్ చేస్తాను. బికాస్ ఆఫ్ 106 kg వెయిట్, స్లీక్ అండ్ ఎలిగెంట్ డిజైన్ అండ్ చూడటానికి లుక్ చాలా ప్రీమియంగా కనిపిస్తూనే సుజుకి యాక్సెస్ 125 వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అనమాట. లైట్ వెయిట్ వెహికల్, ఫీచర్స్ కూడా బాగానే ఉన్నాయి. సో హ్యాపీగా ఆ వెహికల్ అయితే తీసుకోవచ్చు. మంచిగా పర్ఫార్మెన్స్ కూడా ఉందన్నమాట. అండ్ అర్బన్ అండ్ క్లాసిక్ డిజైన్ చూడటానికి ఎందుకో నాకు కొంచెం ఇదైతే లేడీస్కి యాప్ట్గా సూట్ అవుతుంది, వాళ్ళు యూజ్ చేసుకోవడానికి బాగుంటుందని నాకైతే నా పర్సనల్ ఒపీనియన్. చూడంగానే వెహికల్ నడిపినప్పుడు దాని యొక్క ఎర్గనామిక్స్ అవన్నీ అనిపించాయి అన్నమాట. ఇప్పుడు జూపిటర్ 125cc ఎవరి కోసం అంటే ఎవరైతే బద్ధకస్తులు ఉంటారు కదా, బండి దిగడానికి ఇబ్బంది పడేవాళ్ళు, వెనక్కి వెళ్ళి మరీ ఫ్యూయల్ ట్యాంక్ ఓపెన్ చేసి ఫ్యూయల్ కొట్టించుకోవాలి అవసరమా అని అనుకునేవాళ్ళు, అండ్ అలాగే 2-3 బ్యాగులను బయట పెట్టుకొని క్యారీ చేయడం లాంటివి కాకుండా 36 లీటర్స్ బూట్ స్పేస్ లోపల అన్నీ పెట్టుకొని చక్కగా వెళ్ళాలని చూసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళకి నాకైతే ఖచ్చితంగా నేను జూపిటర్ 125 అయితే సజెస్ట్ చేస్తాను అనమాట. అదొక్కటే కాదు, ఇప్పుడు ఇది డ్యూయల్ టోన్ ఫినిషింగ్లో ఆఫర్ చేస్తున్నారు. దట్టు ఉన్న వెహికల్స్ అన్నిటితో పోల్చుకుంటే తక్కువ ప్రైస్లో ఎక్కువ ఫీచర్స్ ఆఫర్ చేసే వెహికల్ అనమాట. ఇంజన్ కూడా స్మూత్ అండ్ వెల్ రిఫైన్డ్ అయితే ఉంది. అండ్ మైలేజ్ కూడా స్టాండర్డ్ 50 kmpl మైలేజ్ అయితే వస్తుందన్నమాట. చక్కగా వాడిన రోజులు వాడుకోవడానికి లైఫ్ ఈజీ ఫీచర్స్ తోటి ఈ వెహికల్ అయితే మీకు ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఇక ఫైనల్లీ యాక్టివా 125cc వెహికల్ ఇదొక ట్రస్టింగ్ హోండా రిలయబుల్ ఇంజన్ తోటి అయితే వస్తుందన్నమాట. ఆ ట్రెడిషనల్ లుక్ తోటే ఉంటుంది. సో ఆ లుక్ మీకు నచ్చినట్లుగా అయితే మీరు హ్యాపీగా ఈ వెహికల్ అయితే కొనుగోలు చేయొచ్చు. వాడినన్ని రోజులు వాడుకొని ఆ తర్వాత ఒక మంచి ప్రైస్కి నాకు వెహికల్ పోవాలి, స్కూటీ పోవాలి, ఆ స్కూటీ నమ్మిన తర్వాత ఒక మంచి వెహికల్కి అప్గ్రేడ్ అవ్వాలి అని చూసే వాళ్ళకి ఐ థింక్ దిస్ ఈస్ ద బెస్ట్ చాయిస్. లిటిల్ కొంచెం వెయిట్ అయితే ఫీల్ అవుతారు బికాజ్ ఆఫ్ దీని యొక్క ఎర్గనామిక్స్ అన్నీ కూడా కొంచెం వెయిట్ని ఫీల్ అయ్యేలాగా చేస్తాయి. ఎనీవేస్ మీకైతే మాత్రం హోండా యాక్టివా 125cc ఒక ట్రస్టీ ఇంజన్ తోటి అయితే వస్తుంది, ఒక రిలయబుల్ అండ్ రీసేల్ వాల్యూ కలిగినటువంటి ఇంజన్ అన్నమాట. సో ఇవన్నీ కూడా మీరు డైలీ యూజ్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్గానే ఉంటాయి. కాకపోతే ఏంటంటే కొన్ని ఫీచర్స్ అనేవి మీ లైఫ్ రిక్వైర్మెంట్కి సూట్ అయినప్పుడు మీరు హ్యాపీగా వాటితోటి అయితే వెళ్ళిపోవచ్చు. ఆ విధంగానే నేను కంక్లూజన్ ఇచ్చానని నేనైతే అనుకుంటున్నాను. సో ఎండ్ ఆఫ్ ది డే 3 వెహికల్స్ కూడా చాలా మంచి వెహికల్స్. అందుకే మనం షోరూమ్స్కి వెళ్ళినప్పుడు చూసినప్పుడు వాటిని చూసి కన్ఫ్యూజ్ అవుతాం, ఇది తీసుకోవాలి అది తీసుకోవాలి అది తీసుకోవాలని చెప్పి. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇది ఈ 3 వెహికల్కి సంబంధించినటువంటి నా యొక్క రివ్యూ. సో ఈ 3 వెహికల్స్ నేను రైడ్ చేశాను. సో మన ఛానల్లో ఉంటే డెడికేటెడ్గా వీడియోస్ ఒకసారి చూడండి. సో వీడియోలు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి కంటెంట్ కోసం. అలాగే పక్కన ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, అక్కడికి వచ్చి ఫాలో అయ్యి మెసేజ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేయడానికి నాకు కూడా అవకాశం అయితే ఉంటుంది. ఇక మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బై బై.